సో ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మొత్తం మన మీడియా పాత్రికేయులందరికీ నా కృతజ్ఞతలండి. అండ్ పర్సనల్గా నాకు మీడియా నుంచే ఈరోజు సో మచ్ ఆఫ్ ద అప్రిషియేషన్. చాలా బాగా హ్యాండిల్ చేశారండి. క్లైమాక్స్ పోర్షన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. చాలా చాలా కాంప్లెక్స్ ఉన్న పాయింట్ని చాలా సింపుల్గా నీట్గా చెప్పారు అని అంటుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అందరికంటే నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే మీడియా పాత్రికేయులే చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు, వెంటనే పట్టుకుంటారు ఏదైనా కూడా, అది తప్పైనా ఒప్పైనా ఏదైనా. వాళ్ళు అప్రిషియేట్ చేయడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఫ్రమ్ మీడియా పీపుల్, వాట్ ఎవర్ మార్నింగ్ షో నుంచి నాకు వచ్చిన కాల్స్లో. దెన్ నేను ఈ సినిమా ఒక 2 years ముందు అసలు ఈ కథ ఎందుకు చెప్పాలి, ఇప్పుడున్న సొసైటీలో ఈ పాయింట్ డెఫినెట్గా నేను చెప్పాలని నాకు అనిపించిన కారణం, చూస్తున్నప్పుడు ఈ పాయింట్ అనేది అక్రాస్ ఇండియా అందరికీ తెలిసిన పాయింట్. మన ఇండియా భారతదేశం తాలూకా రూట్స్ నుంచి వచ్చిన కర్మ అంటే దేవుడు, నెక్స్ట్ సిద్ధాంతాలు, శాస్త్రాలు, ఇవన్నీ కూడా దేశం పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయి. సో ఇలాంటి పాయింట్ని చాలా సింప్లిఫైగా చేస్తూ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని యాడ్ చేసి చెప్పాలనే థాట్ నుంచి కథ రాయడం జరిగిందండి. కథ రాసినప్పుడు ఒక విజయ్ గారు, సమంత గారు లాంటి ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టులతో ఈ ప్రేమ కథ చేస్తే ఈ హ్యూమన్ ఎమోషన్ బాగా చెప్పగలుగుతాను అనే ఒక నమ్మకంతో రాశానండి. ఆ రోజు రాసినప్పుడు ఎంత నమ్మకంగా ఉన్నానో ఈ రోజు దాని ప్రతిఫలం దక్కింది. అంటే నాకు గత సినిమాలు నిన్ను కోరి, మజిలీ, ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ అయితే టక్ చేసి ఓటీటీకి వెళ్తే, ఈ సినిమా ద్వారా నేను జనాల మనసుల్లో కానీ, ఆడియన్స్ మనసుల్లో కానీ ఒక స్థానం, ఒక మెట్టు స్థానం పెంచుకున్నానని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, అనుకుంటున్నాను. అండ్ మార్నింగ్ థియేటర్లో సినిమా చూసినప్పుడు థియేటర్లో ఉన్న రెస్పాన్స్ కానీ, అప్పటి నుంచి నాకు ఇప్పుడు వస్తున్న కాల్స్ కానీ, మీడియా నుంచి కానీ, బయట ఫ్రెండ్స్ నుంచి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ నాకు అర్థమైంది ఏంటంటే, నన్ను ఆడియన్స్ నా సినిమాలు కానీ నన్ను కానీ చాలా ప్రేమిస్తున్నారనే విషయం అర్థమైంది. ఫస్ట్ నా విజయం అది. ఈరోజు మోస్ట్లీ నేను హ్యాపీగా ఉండడం కారణం ముందు అది. తర్వాత దానికి పాసిబుల్ అయిన మా ప్రొడ్యూసర్స్ అండ్ హీరో విజయ్ దేవరకొండ గారు, సమంత గారు, అండ్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసిన మురళీ శర్మ గారు, సచిన్ కడేకర్ గారు, జయరామ్ గారు అండ్ రోహిణి గారు, వీళ్ళందరికీ కూడా ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదండి. అలాగే నా టెక్నికల్ టీమ్ మురళి గారు అండ్ ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు, డిఓపి మురళి గారు అండ్ మై మ్యాన్ హిషామ్ అబ్దుల్ వహాబ్. బయట మీరు ఎంత పాటలను ఎంజాయ్ చేస్తారో, సినిమాల్లో ఒక్కొక్క 4-5 నిమిషాలు ఒక్కొక్క పాట వస్తుంటే ఒక్కొక్క పండగలా ఉంది. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్, ప్రాణం పోసావు అసలు మ్యూజిక్తో నా సినిమాకి, నా లవ్ స్టోరీకి, అన్నిటికి. అండ్ విజయ్ గారి ఫస్ట్ హాఫ్లో విజయ్ గారిది చాలా స్టైలిష్గా ఉన్నారు, కామెడీ టైమింగ్ అదిరిపోయిందని అంటున్నారు. సో చాలా మందికి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఫన్ అది అదిరిపోయింది అది అని చెప్పేసి అంటున్నారు. చాలా మంది ఏంటంటే సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ సూపర్ ఉందని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి అందరికీ పూర్తిగా సినిమా నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మార్నింగ్ యూత్తో స్టార్ట్ అయిన మన సినిమా ఖుషి, ఆఫ్టర్నూన్ కపుల్స్తో స్టార్ట్ అయ్యి ఈరోజు ఫస్ట్ షోతో ఫ్యామిలీస్తో కలకల్లాడిపోతున్నాయి థియేటర్లన్నీ అని డిస్ట్రిబ్యూటర్ల నుంచి అందరూ చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. సో ఫ్రమ్ టుమారో చాలా రోజుల తర్వాత ప్రతి ఫ్యామిలీ చక్కగా థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్, హ్యూమన్ ఎమోషన్స్, తండ్రి, కొడుకు, తల్లి ఇవి కలిసి చూసినప్పుడు వాళ్ళే చూసుకున్నట్టు ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో ఎమోషన్స్ కానీ, ఆ చిన్న రియలిస్టిక్ అప్రోచ్ కానీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రేపటి నుంచి కనీసం 3-4 వారాలు ఖుషి ప్రతి ఇంట్లో ఉంటుంది, ప్రతి థియేటర్లో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ శివ నిర్వహణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.